హలో పీపుల్, వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్. నిన్న వెజ్ రెస్టారెంట్కి వెళ్ళాక మేము ఎంత దురదృష్టవంతులమో తెలిసింది అన్నాను కదా. యాక్చువల్గా మేము దర్శనం 12:30 కంప్లీట్ చేసుకొని తిందామని వెజ్ రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయినాము. నార్మల్గా మేము నాన్ వెజిటేరియన్సే, కానీ టెంపుల్ దగ్గర ఉండమని వెజ్లోకి అయితే వెళ్ళాల్సి వచ్చింది. యాజ్ యూజువల్గా ఆర్డర్ అయితే ఇచ్చేసాం, 2 పన్నీర్ బిర్యానీ, 2 బటర్ నాన్స్. ఆర్డర్ ఇవ్వగానే మా ముందు బటర్ నాన్స్ తెచ్చి పెట్టాడు. ఇంకా అంతే, ఇక మా వాళ్ళు ఆగకుండా ఊర్లు ఇచ్చుకుంటూ పోజులు కొట్టుకుంటూ తిన్నారనమాట. ఎందుకంటే మా వాళ్ళకి పన్నీర్ బిర్యానీ వద్దనేసి వీళ్ళు బటర్ నాన్ చేసుకున్నారు. ఇంకా మనం ఆగుతామా, మా బిర్యానీ వచ్చాక చెప్తాం మీ సంగతి అని పోజులు పెట్టినాము. వాళ్ళకి బటర్ నాన్ వచ్చింది, తినేసారు, అన్ని అయిపోయినాయి. కానీ ఇంకా మా బిర్యానీ అయితే రాలేదు. ఇంకా తెస్తాడా తేడా అనేసి వెయిటర్ని పిలిచి అడిగేసాము, ఏంటి భయ్య తెస్తావా తేవా అని. ఇంకా ఆయన చెప్పింది ఏంటంటే బిర్యానీ లేట్ అవుతుంది మేడం, వేరే ఆర్డర్ చేసుకోండి అన్నాడు. సరే అదేదో మెనూలో ఉంది కదా అని ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ ఇచ్చాము. అప్పుడు మా వాళ్ళని చూడాలి, కింది నుంచి మీ దాకా చూసిరు, పోయి మహారాష్ట్రలో ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చినావా అని. కానీ లాస్ట్కి వచ్చి నాకు తెలిసింది ఏంటంటే సేమ్ మా కాలేజ్లో ఎలా అయితే వండుతారో అలానే ఇక్కడ కూడా వండినారు. అప్పుడు అర్థమైంది వాళ్ళు ఎందుకు మమ్మల్ని కింది నుంచి మీ దాకా చూసిర్రా అని. అందుకే అన్నానండి నేను వెజ్ రెస్టారెంట్కి వచ్చినాక మేము ఎంత దురదృష్టవంతులమో అని అర్థమైందని. సో ఇంకా మేము నెక్స్ట్ స్పాట్ ఎల్లోరా కూడా వెళ్ళినాము, అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. సో స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ బై.